హాయ్ అండి. టుడే రెసిపీ కమ్మనైన తోటకూర పెసరపప్పు అండి. ముందుగా పెసరపప్పును కడిగి పెట్టుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకొని దానిలోనికి కొన్ని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2, 3 అలాగే తోటకూర 2 కట్టలు వేసానండి. మనము ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలండి. చిటికెడు పసుపు, అలాగే తగినంత కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇక్కడ పోపు అయితే పెట్టుకుందామండి. కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి 2, వెల్లుల్లిపాయలు 5-6 రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు విజిల్ తీసేసి మనం పప్పుని రుబ్బుకోవాలండి పప్పు కవ్వంతో. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ పోపు మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కమ్మనైన పెసరపప్పు తోటకూర